హలో గైస్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు సాస్ టీవీ. మనకి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ అంటే ఇష్టం. ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్షన్స్లో ఒకప్పటి నుంచి అప్డేట్ అవుతూ పోతున్నాం అనమాట. సో ఎంత వీలైతే అంత మనకున్నటువంటి నాలెడ్జ్ కన్నా కాస్త బెటర్ నాలెడ్జ్ని చూపించామంటే మనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాం. బాహుబలిని మనం అందుకే హిట్ చేసాం. సో అవతార్ కూడా మనకు అందుకే నచ్చింది. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం. సో అటువంటి వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్తేనే మనం ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయంలో కానీ చూసుకున్నట్లయితే తెలుగు డైరెక్టర్స్లో ప్రశాంత్ వర్మకి మంచి మార్కులే పడతాయి. సో ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సినిమాలన్నీ కూడాను కొత్త కాన్సెప్ట్స్ నుంచి వచ్చినవే. సో కూడా మనకి చాలా కొత్త కాన్సెప్ట్, బట్ అది చాలా అడ్వాన్స్డ్గా ఉండటం వల్ల మనకు అర్థం కాలేదు. ఇక తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా హనుమాన్ కాదు, దానికంటే ముందరే జాంబిరెడ్డి అని ఒక సినిమా వచ్చింది. గుర్తుందా? గుర్తే ఉంటుంది. సో ఈ జాంబిరెడ్డి సినిమా అనేది చాలా కొత్త కాన్సెప్ట్. సో జాంబీస్ అన్న విషయం మనకు తెలుసు, అంటే తమిళ్లోను ముఖ్యంగా చైనీస్, జపనీస్, కొరియన్ సినిమాస్లో మనం ఎక్కువ చూస్తుంటాం ఈ జాంబీస్ అనే కాన్సెప్ట్ని. బట్ తెలుగులో ఎవ్వరు తీసుకురాలేదు. అటువంటి టైంలో ప్రశాంత్ వర్మ ఈ జాంబిరెడ్డి అనేటటువంటి సినిమాని తీసుకొచ్చారు. సో సినిమా ఏ లెవెల్లో హిట్ అయిందో మనకు తెలుసు. అండ్ అంతేకాకుండా తేజ సజ్జా కూడా ఒక మంచి హిట్ పడింది. దాని తర్వాత నుంచే తేజ సజ్జా మంచి కథలు ఎంచుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరు హనుమాన్ చేయడం జరిగింది. ప్రెజెంట్ దాని సీక్వెల్ నడుస్తోంది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రశాంత్ వర్మ జాంబిరెడ్డి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంట. ఒక మంచి హారబుల్ మూమెంట్ కామెడీగా చేసి ఒక మంచి ఎంటర్టైన్ మనకు అందించాడు ప్రశాంత్ వర్మ. సో అందువల్ల ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ని కథ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారంట. సో తేజ సజ్జా కూడాను మిరా లాంటి పాన్ ఇండియన్ సినిమా చేస్తూ కాస్త బిజీగా ఉన్నారు. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుంటే మిరా అనే సినిమా షూటింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత ఈ జాంబిరెడ్డి సీక్వెల్ అయితే తెరకెక్కించబోతున్నారంట ఓవరాల్ గా. బట్ ఈ సినిమా ఏంటంటే కథ మాత్రమే ప్రశాంత్ వర్మ అందిస్తున్నారు. సో డైరెక్షన్ వేరే వాళ్ళు చదివించే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ ప్రశాంత్ వర్మ గారు ప్రెజెంట్ చాలా బిజీ బ్రదర్. సో అందువల్లే ప్రెజెంట్ ఆయన కథ మాత్రమే అందిస్తున్నారంట. డైరెక్షన్స్ లో మేబీ ఏదైనా సపోర్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చేమో కానీ సో ఆయన డైరెక్ట్ చేసేటటువంటి ఛాన్స్ లేదు. ఇక మిరా సినిమాతో తేజ సజ్జా కూడా ఒక లెవెల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే సినిమాకి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ పరంగా చూసుకున్నట్లయితే హెవీగా ఉంది. అండ్ అంతేకాకుండా మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ కూడాను ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఆ లుక్స్ కూడా మనం అందరం చూసాం. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మిరాయికి సంబంధించినటువంటి షూటింగ్ ప్రెజెంట్ గుజరాత్లో కంప్లీట్ చేసుకుని నేపాల్ వరకు షెడ్యూల్ వెళ్తుందంట. సో ఆల్మోస్ట్ ఒక 1 or 2 months లో మిరా యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక దాని తర్వాత జాంబిరెడ్డి పార్ట్ 2 అయితే ప్లాన్ చేస్తున్నట్టు టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. ఇక పార్ట్ 1 లో చూసుకున్నట్లయితే గెటప్ సీన్ ఇచ్చినటువంటి కామెడీ అల్టిమేట్ ఉండింది. బట్ ఈసారి కామెడీకి ఎవరిని తీసుకుంటారు? ఇక సినిమా కాన్సెప్ట్ సేమ్ అలానే జాంబీస్ లో ఉండబోద్దా లేదా దగ్గర కొత్త ప్లేస్ కి తీసుకెళ్లబోతారనే విషయం మనకి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో తేజ సజ్జా అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఆల్రెడీ మనం హనుమాన్ లాంటి ఒక మంచి మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ రెండు కలగలిపినటువంటి సినిమా హనుమాన్ కి జై హనుమాన్ సీక్వెల్ రాబోతోంది. సో ఈ జయ హనుమాన్ సినిమాలో మనకి హనుమాన్ పాత్రలో రిషబ్ శెట్టి గారు కనిపించబోతున్నారు. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే మహాకాళి అని చెప్పి అండ్ అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞతో సినిమా ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. సో ఈ పరంగా ప్రెజెంట్ ప్రశాంత్ వర్మ గారు చాలా బిజీగా ఉన్నారు. సో ఈ క్రమంలో జాంబిరెడ్డి సీక్వెల్ తీసేటటువంటి టైం, మరి కథ రాసుకునేటటువంటి టైం ఎక్కడ దొరికిందో తెలియదు కానీ మేబీ ఇదంతా ఒక కథగా రాసుకొని ఉండొచ్చు. సో ఆ టైంలోనే పార్ట్ 1 పార్ట్ 2 అంటే జనాలు కాస్త విసుగు పుడుతుందని మేబీ వదిలేసి ఉంటారు. సో ప్రెజెంట్ అయితే జాంబిరెడ్డి పార్ట్ 2 రాబోతోంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.